హైదరాబాద్లో పరువు హత్య చేసిన తల్లి అంటూ వార్తలు అయితే వస్తున్నాయంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. తనను వద్దన్నప్పటికీ ప్రియుడితో మాట్లాడుతుందని కన్న కూతురునే ఓ తల్లి చంపేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దండు మైలారంలో ఈ దుర్ఘటన అయితే జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మోతే జంగమ్మ ఐలయ్య ముగ్గురు సంతానం. వీరిలో 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. ఆమె పేరు భార్గవి, వయసు 20 ఏళ్ళు. ప్రస్తుతం ఆమె దిల్సుఖ్ నగర్లోని ఓ కాలేజీ డిగ్రీలో చదువుతుంది. ఆమె స్వగ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు. ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే వేరే వ్యక్తితో పెళ్లి ఏర్పాటు చేశారు. బంధువులు అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయించాలని నిశ్చయించారు. అదే టైంలో భార్గవి కాలేజీ కూడా పంపించడం మానేశారు. 2 వారాల నుంచి హౌస్ అరెస్ట్ లాంటిది చేశారు. ప్రేమ ఆమెను ఇంట్లో ఉండనీయలేదు. 2 వారాల్లో ప్రేమికులు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. దీంతో సోమవారం ఇంట్లో ఎవరు లేని విషయం గుర్తించి భార్గవి ప్రియుడికి కబురు పెట్టింది. ఎవరు లేని చోట వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న విషయాన్ని తల్లి జంగమ్మ గమనించింది. దీనిపైన సోమవారం అంతా గొడవ జరిగింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా భార్గవి మాట వినకపోవడంతో దారుణానికి ఒడిగట్టింది తల్లి జంగమ్మ. కుమార్తెకు ఉరివి చేసి ఆత్మహత్య చిత్రీకరించేందుకు యత్నించింది. అయితే ఈ విషయాన్ని చరణ్ అనే యువకుడు చూశారు. అదే విషయాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం పంపించారు. కుటుంబ సభ్యులు అదుపులోకి తీసుకున్నారు, వారిని విచారిస్తున్నారు.